మనందరం ఇంట్రడ్యూస్ చేస్తాం సెలబ్రిటీస్ని. చేసేటప్పుడు ఈ కథకి ఈ టైటిల్ ఎంత యాప్ట్ అని అడుగుతూ ఉంటాం. కానీ అసలు అడగాల్సిన పనే లేకుండా చేస్తారు. ఎందుకంటే పర్ఫెక్ట్గా యాప్ట్ అనమాట ఆయనకిది. 6 అడుగులు బుల్లెట్, ఇంకేం కావాలి చెప్పండి. ఈ బుల్లెట్ రై అంటూ దూసుకొని వచ్చేస్తుంది మన ముందుకి. ఎగ్జాక్ట్లీ, ఆయన చూడగానే అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నా కూడా అదే ఫీలింగ్ ఉంది. ఆ పక్కన ఓ అందాల తార కూడా కనిపిస్తుంది మనకి. ఆవిడే నయనతార, నయనాలతో మ్యాజిక్ చేసే తార, నయనాలతో అభినయాన్ని మనందరికీ చూపించే తార. సో వీళ్ళిద్దరూ జంటగా చక్కగా అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అయితే ఇవాళ పాటల వేడుక జరుగుతుందన్నమాట ఈ సినిమాకి సంబంధించి. దానికంటే ముందు చిత్రసీమ ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయింది. తాత మనవడు నుంచి ఆయన కెరియర్ని స్టార్ట్ చేసి తెలుగు చలనచిత్ర సీమలో వెండి తెరకి ఎన్నో అద్భుతమైన చిత్రాల సృష్టికర్త ఆయన పేరు తలుచుకుంటే ఒక తండ్రిలాగా, తల్లిలాగా అటువంటి ప్రేమ, ధైర్యం చిత్రసీమలో ఉన్న ప్రతి ఒక్కరికి దక్కుతుందనమాట. మరి అలాంటి మహానుభావుడు ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. ఆయనే దాసరి నారాయణరావు గారు. భౌతికంగా ఆయన లేకపోయినా సినిమా ఉన్నంత కాలం ఆయన ఉంటారు. దర్శకులకి కీర్తి తెచ్చిన అద్భుతమైన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. అవును, ఆయన లేరు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన